నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ సాధారణ పింఛన్లు 2 విడతల్లో 3500కు పెంచుతామని వెల్లడి. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు జగన్. నెల్లూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం. పిఠాపురంలో బాబాయ్ పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఉత్తర నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. జగన్ ను మరోసారి సీఎం చేయాలని విజ్ఞప్తి. మెడిటెక్ జోన్లోని ఇండియా ఎక్స్పో సిటీలో విజయవంతంగా ఏలియన్స్ మీట్. హెచ్ఆర్ అడ్మిన్ల మధ్య సమన్వయంతోనే సంస్థల ప్రగతి సాధ్యమన్న వక్తలు. సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. సామాజిక పెన్షన్లను 2 విడతల్లో 3500కు పెంచుతామని పేర్కొన్నారు. 9 ముఖ్యమైన హామీలతో కేవలం 2 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు. అమ్మఒడి సొమ్మును 15,000 నుంచి 17,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, 0 వడ్డీ పథకాలు కొనసాగిస్తామని తెలిపారు. పాత పథకాలు అన్ని కొనసాగిస్తూనే వాటికి మరింత కొత్త రంగులు దిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 స్కిల్ హబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాకు 1 స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ పెడతామన్నారు. పూర్తి స్థాయిలో మేనిఫెస్టో వివరాలను నెట్లో డౌన్లోడ్ చేసుకోవాలని జగన్ కోరారు. విశాఖను పరిపాలనా రాజధానిగా కొనసాగిస్తామన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని, అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టులో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనం అంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99 పాయింట్ ఎంత నుంచి ఎంత 99 పాయింట్ చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలుకు, 99% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ లూటీ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో ప్రజాగళం ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు, పరిపాలన చేతకాక జనాన్ని నట్టేటా ముంచిన దుర్మార్గుడు జగన్ అని అన్నారు. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వైసీపీని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు చెప్పారు. జనం కూడా జగన్ ను ఓడించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పేదల కోసమే పనిచేస్తానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ 1 గా నిలపాలన్నదే తన లక్ష్యమన్నారు. 99.5% చేసేశానని చెప్పాడు.
చెప్పాడా లేదా? చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ కూడా మద్యపానం, మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200 రూపాయలు. అవునా కాదా? 140 రూపాయలు ఎవరి జోబులే పోతున్నాయి? ఎవరి జోబులే పోతున్నాయి? ఎవరి ప్యాలెస్ పోతున్నాయి? అర్థమైందా? అంటే ఏం చెప్పావు నువ్వు? మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు. చేస్తావా లేదా అని అడుగుతున్నా. చేసి ఓటు అడుగుతారన్నావు. సిగ్గు లేకుండా ఓటు అడిగాడు. మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు, ఓటు వేస్తావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఓటు వేస్తారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు? మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి. స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు. నేను ఇప్పటికే చూశాను, అతనికి కూడా నిద్ర రావడం లేదు. ఈరోజు మీటింగ్లో కూడా చూసుంటారు. మనిషిలో ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ తెగదాం అనుకున్నాడు. ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు. డ్రామా బయటపడిపోయింది. గాయం కనపడిందా తమ్ముళ్ళో? మీకు కనపడిందా? నేనే కదా హత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో. అవునా కాదా? బాబాయిని గొడ్డలతో లేపేస్తారు. నారాసుర రక్త చరిత్ర అంటారు. గులకరాయి డ్రామా ఆడతారు. నేనే గులకరాయితో, కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు. మళ్ళా చరిత్రను తిరగరాసే బాధ్యత మాదే. అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదే. అందుకే యువతను కోరుతున్నా, 12 రోజులే తమ్ముళ్ళు టైము. సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జన సైనికులు జనసేన జెండా, ఇంకో పక్క బీజేపీ జెండా కట్టుకోండి. గ్లాసు గుర్తు పట్టుకోండి. చేతిలో పట్టుకుంటే ఎక్కడ అవసరం నీళ్ళు కూడా తాగుతాం. అవసరమైతే దొంగలు ఎవరన్నా వస్తే దాడి చేసి గ్లాస్తోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ నటుడు వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం చేశారు. గొల్లప్రోరు రూరల్ మండలం తాటిపత్తిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనకు మద్దతుగా పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం చేపట్టారు. తొలుత పలు ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించి తన బాబాయ్ను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యమని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజుతో కలిసి 14వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు.
వార్డులోని అన్ని వీధుల్లో పాదయాత్ర చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి విజయం చేకూర్చాలని ఝాన్సీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ కళ్యాణి, నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇండియా ఎక్స్పో సిటీలో ఏలియన్ సమ్మిట్ విజయవంతంగా జరిగింది. మెడిటెక్ జోన్ క్యాంపస్ లో జరిగిన సమ్మిట్ లో హెచ్ఆర్ అడ్మిన్ల సమన్వయంతో సంస్థలు ఎలా అభివృద్ధి చేసుకోవాలో ప్యానెల్ డిస్కషన్స్ లో బిజినెస్ లీడర్స్ చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంస్థ పురోగతికి హెచ్ఆర్ అడ్మిన్ వ్యవస్థల మధ్య సత్సంబంధాలు ఉండాలని వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖ ఏపీ మెడ్టెక్ జోన్లో ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్ నగరానికే తలమానికంగా నిలుస్తోంది. కేవలం 150 రోజుల్లో 1,00,000కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండియా ఎక్స్పో సిటీని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదాన్ సమీపంలోని మెడ్టెక్ జోన్లో నిర్మించిన ఇండియా ఎక్స్పో సిటీ రాష్ట్రంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్. 10,000 మంది కెపాసిటీతో ఎలాంటి ఈవెంట్ అయినా నిర్వహించుకునేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీర్చిదిద్దారు. బయ్యర్ సెల్లర్ మీట్స్, ట్రేడ్ షోస్, ఎక్స్పోస్, అసోసియేషన్ కన్వెన్షన్స్, ఫెస్టివల్స్, కార్పొరేట్ మీటింగ్స్, కన్సర్ట్స్, వర్క్షాప్స్, లాంచెస్, సెలబ్రేషన్స్, రిచువల్ ఈవెంట్స్, వెబినార్స్ ఇలా ఎలాంటి ఈవెంట్ అయినా నిర్వహించుకునేందుకు అనువుగా విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. మెడ్టెక్, ఫార్మా, ఐటీ, హెల్త్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, టూరిజం, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇలా పారిశ్రామిక సంస్థలతో పాటు వివిధ ఆర్గనైజేషన్స్, వెడ్డింగ్ సెలబ్రేషన్స్, కార్పొరేట్ ఈవెంట్స్ అన్నింటికీ ఇండియా ఎక్స్పో సిటీ కన్వెన్షన్ సెంటర్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. మెడ్టెక్ జోన్లోని ఇండియా ఎక్స్పో సిటీలో రోజ్గార్.com, ఇండియా ఎక్స్పో సిటీ సంయుక్తంగా ఎలియన్స్ సమ్మిట్ 2024 నిర్వహించింది. వివిధ సంస్థల హెచ్ఆర్ అడ్మిన్ల మధ్య సమన్వయంతో సంస్థల ప్రగతి ఎలా సాధించాలనే అంశంపై ప్యానెల్ డిస్కషన్స్ జరిగాయి. సమ్మిట్కు విశాఖ స్టీవ్డోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రావణ్ షిప్పింగ్ చైర్మన్ డాక్టర్ సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా ఎక్స్పో సిటీ డైరెక్టర్ సౌరభ్ మిఠల్ ఆతిథ్యం ఇచ్చారు. లీ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఏ లీలారాణి మోడరేటర్గా వ్యవహరించారు. రోజ్గార్ ఫౌండర్ అండ్ సీఈఓ కునాల్ గుప్తా, ఫ్లూయెంట్ గ్రిడ్ వైస్ ప్రెసిడెంట్ విన్స్టన్ ఎస్కే ఆడమ్స్, రామచంద్ర హోటల్స్ పార్ట్నర్ శ్రీరామ్ తదితరులు ప్యానెల్ డిస్కషన్స్లో పలు అంశాలపై చర్చించారు. అతిథులను సౌరభ్ మిట్టల్ ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇండియా ఎక్స్పో సిటీ అని సమిట్కు హాజరైన వక్తలు అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అన్ని ఈవెంట్స్కు అనువుగా కేవలం 150 రోజుల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించడం అభినందనీయమని చెప్పారు. ఎలైన్స్ సమిట్లో తొలిసారిగా హెచ్ఆర్ అడ్మిన్ వ్యవస్థల మధ్య ఉన్న గ్యాప్ను ఎలా తొలగించుకోవాలి, సమన్వయంతో ఎలా పనిచేయాలి, సంస్థ అభివృద్ధికి ఎలా దోహదపడాలనే అంశాలపై ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగిందని అన్నారు. మౌలిక వసతులకు సంబంధించి కూడా ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉందని చెప్పారు. ఈరోజు ఇండియా ఎక్స్పో సిటీ వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం సంబంధించి అన్ని సెక్టార్లకు సంబంధించి అటు ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, లాజిస్టిక్స్ సెక్టార్ కానివ్వండి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చేసి
ఈరోజు విశాఖపట్నంలో హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక కంపెనీ నడపాలంటే హెచ్ఆర్ రోల్ ఏంటి, హ్యూమన్ రిసోర్స్ రోల్ ఏంటి అనే దాని మీద వాళ్ళు ఒక సెమినార్ కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి అందరూ మెంబర్లు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ కానివ్వండి, పెద్ద కంపెనీకి అందరూ వాళ్ళ మెంబర్స్ ఇక్కడ పంపించారు. ఉద్దేశం ఏంటంటే ఎలాంటి మన ప్రికాషన్స్ ఆర్గనైజేషన్ నడవాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి పాలసీస్ ఉండాలి అనే దాని మీద ఇలా బేసిక్గా ఇక్కడ చర్చించడం జరిగింది. 150 డేస్లో ఇండియా బిగ్ సిటీ అనేటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్ ఒకటి నిర్మించారు. దీని ద్వారా బిజినెస్ సెమినార్స్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీస్ ఎట్లా భావిస్తున్నారండి? చాలా పెద్ద సిటీస్లో ఉంటాయి. డెఫినెట్గా ఏఎంటీజెడ్ వారు దీనికి మంచిగా శర్మ గారి నాయకత్వంలో, సిఇఓ శర్మ గారి నాయకత్వంలో చాలా మంచిగా చేశారు. ఏదైనా మనిషి తెలుసుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు తయారు చేశారండి. 150 కాదు, ఈవెన్ 100 డేస్ కూడా చేయొచ్చు. దానికి కావాల్సిన ఏంటంటే ఆ కమిట్మెంట్, ఆ టీం వర్క్, ఆ మనీ, ఇవన్నీ కావాల్సిన రిసోర్సెస్ అన్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మనం బెటర్గా చేయొచ్చు అని నా అప్లై చేస్తాం. HR and Administration Summit happening in the city of Visakhapatnam, and it's a very, very unique concept being presented by Rozgar.com. Rozgar.com is India's third largest job portal. It is a complete ecosystem with an HRMS payroll management system, and we work with more than 4,000 companies across the globe for hiring and staffing. The Alliance Summit has been brought together to understand how organizational efficiency is achieved from an industrialist perspective, from an HR perspective, as well as from an administrative perspective. Say about India Expo City. So India Expo City is the largest venue. It is the largest exhibition cum trade center in Visakhapatnam. It is amongst the top 10 exhibition centers in India, and we are very proud that India Expo City is in Visakhapatnam, and the way it has been adding value and glitter and adding Visakhapatnam to the global map for organizing both events and exhibitions as well as conventions. The venue is serving for a lot of corporate events, it is serving for a lot of industry trade meets, it is serving for conventions, and it is also serving for social events, from weddings to social parties to social gatherings to corporate launch events to foundation days, as well as to a lot of people who want to do it for recreational purposes as well. There was a very huge religious and social summit also organized in the same venue, since it could attract almost about 8 to 10,000 people, and given that it is the largest capacity in Visakhapatnam. Having such big places and big networking places is very, very essential in today's generation, because now it is more about learning new things, continuous learning. So we need to have this kind of expo centers which are there in metros. I think these are the tier 2 cities now, and Vizag is very, very soon. Now Vizag is undergoing a lot of transformation, like the government is saying Mission Vizag and Vision Vizag. So a lot of things are coming up. So that's a good sign for this city. So, and lot of industries are here, public sector, manufacturing industry, service sectors, shipping, logistics, pharma. So I think these kind of convention centers actually bring in all the people together, and they understand their best practices, and maybe what are the synergies or collaborations required between different sectors is also well understood, and people get to interact, and this is a nice place. Yeah, thank you so much. యాజ్ అన్ ఈవెంట్ మేనేజర్ ఇక్కడ వచ్చిన నా కళ్ళు లాగ్ అయిపోయింది. ఎందుకంటే ఇట్స్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మాకు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక ఎక్స్పో సిటీ. ఈ రూమ్స్ చూడండి, హై సీలింగ్స్, లార్జ్ స్పేసెస్, అకూస్టిక్స్ ఆర్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ ఇలాంటి ఒక ఏఎంటీజెడ్ మెడిసిటీ లోపల ఒక ఫెసిలిటీ అంటే we can cater to Vijayanagaram, Anakapalli, ఇక్కడ ఏరియా, to all the corporates. I think this is a fabulous contribution to the Vizag city. ఇప్పుడు దాకా నేను 30 years నుంచి స్ట్రగుల్ చేసింది ఒక వెన్యూ గురించి. అప్పుడు వైజాగ్ లేదు రావాలంటే ఇట్ షుడ్ బి ఈదర్ నోవోటెల్ ఆర్ పార్క్ హోటల్ ఆర్ వి కన్వెన్షన్, ఇంకేం లేదు పెద్ద వెన్యూస్. బట్ ఈ వెన్యూ అయితే ఇట్స్ మాకు ఫుట్బాల్ స్టేడియం వచ్చేసిందండి. వైజాగ్ విల్ డూ వండర్ఫుల్ వర్క్ విత్ ఎక్స్పో సిటీ. ఎంటీజెడ్ లో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉందని నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావటము. అసలు ఈ వైజాగ్ లో, అది కూడా గాజువాక్ స్టీల్ ప్లాంట్ లో
ఈ 150 డేస్లో ఇంత ఆల్మోస్ట్ హౌ మచ్ కెన్ ఇట్ అకామిడేట్ 50,000 పీపుల్ని అకామిడేట్ చేసి ఇంత పెద్ద కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్లో సౌరభ్ గారు యాజ్ వెల్ as కునాల్ గారు వాళ్ళిద్దరూ మా హెచ్ఆర్ అడ్మిన్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ వేరు సెక్టర్స్ నుంచి హాస్పిటాలిటీ లేకపోతే ఐటీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అందరినీ తీసుకొచ్చి ఈ హెచ్ఆర్ యాజ్ వెల్ as ఈ అడ్మిన్ సినర్జీ కోసము ఒక ఈవెంట్ పెట్టడం, అది కూడా ఇంత సక్సెస్ఫుల్గా నడిచి అంత మంచి స్పీకర్స్ మంచి ప్యానలిస్ట్ని పిలిచి చాలా బాగుంది. This is the India Expo City, which is located in AMT Set campus near to Vizag Steel Plant. We had made this facility in 150 days. This is a total square feet area is more than 1 lakh square feet, and we are having a single hall of 50,000 square feet without any plur. So we are hosting any type of functions, any events, any marriages. We are organizing this Alliance Summit. Basically in India we had seen there is a gap. This is the first time in India we are hosting it, and nobody had ever hosted in India. Earlier we had seen there are many events which are for HR especially, but they are just having HRs telling them going. Nobody is talking about the problem within the industry. Like if there is a company, there are two important verticals, HR and admin. They both are usually fight with each other. They are having a huge difference in between. So this event basically gap the bridge the gap of these two important verticals and help them to go further, so that this industry's excellence could be achieved. As I come from industry as well as academia, this is a forum where we can have a kind of a collaboration and create an ecosystem wherein the academic institutions and the industries can come together and create a better atmosphere, better system of grooming young students to be industry ready. And essentially, as we are a business school, we are grooming thought leaders for the future generation, and it is the best opportunity for any academic institution to attend these kind of summits wherein they can have a collaborative environments, a collaborative relationship with various business organizations, and can create a better impact while in the classroom. So there's a reason I'm here, and I find it quite informative and interesting. Thank you. And I believe that even this facility which is created, India Expo Center in this part of MedTech City in the Vizag, will also have more exhibitions and conferences, because in Vizag we don't have many convention centers, and this I really congratulate Rozgar, Vipulji, and also Mr. Saurabh to host such a event here, and for inviting all of us to say or share our experiences here. పరిపాలనా రాజధానిగా అవతరిస్తున్న విశాఖలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇండియా ఎక్స్పో సిటీలో ఎలాంటి ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చిన నిర్వాహకులు అన్ని వసతులు సమకూరుస్తున్నారు. పారిశ్రామిక సదస్సుల నుండి ప్రైవేట్ కార్యక్రమాల వరకు అన్నింటికీ బెస్ట్ చాయిస్గా ఇండియా ఎక్స్పో సిటీ నిలుస్తోంది. అరకు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సుడిగాలి పర్యటన చేశారు. అడుగడుగున ఆమెకు జనం నుండి ఆదరణ లభిస్తోంది. మాన్యం జిల్లాలో గత 4 రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు. వివిధ గిరిజన మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. గతంలో తాను ఎంపీగా చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. పార్వతీపురం, సాలూరు, కురుపాంలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఏర్పాటు చేసిన రోడ్ షోల్లో ఆమె పాల్గొన్నారు. రహదారికి ఇరువైపులా జనం గుమిగూడి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, తప్పుడు
సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ ఎన్నికల ప్రచారంలో భాగంగా సబ్బవరం మండలంలోని భువనేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు సూచనల మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణ, విశాఖ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తాను కృషి చేస్తున్నానని జాలాది విజయ చెప్పారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే విశాఖ వారిని పార్లమెంట్లో వినిపిస్తానని తెలిపారు. ప్రియుడి మోజులో పడి భర్తనే హతమార్చిన భార్య ఉదంతమిది. సబ్బవరం మండలం సాలాపువానిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాలాపువానిపాలెం గ్రామానికి చెందిన సాలాపు శ్రీనివాసరావు, దువ్వాడదరి మంగళపాలెం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. శ్రీనివాసరావు సబ్బవరం దామోదర సంజీవయ్య లా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ప్రియుడు మోజులో పడిన భాగ్యలక్ష్మి తన భర్తను పథకం ప్రకారం హతమార్చింది. అయితే భాగ్యలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సబ్బవరం సీఐ పిన్నింటి రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జూకు కొత్త నేస్తాలు వచ్చాయి. ఇటీవల 2 జిరాఫీలు అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూ అధికారులు మరో కొత్త జిరాఫీలను తీసుకువచ్చారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేసవి సీజన్లో పర్యాటకుల సంఖ్య ఎక్కువ ఉండనున్న నేపథ్యంలో కొత్త జిరాఫీలు రావడం విశేషం. కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని కరాటే మాస్టర్ నారాయణమూర్తి అన్నారు. టెన్సికాన్ షోటోకాన్ కరాటే డు ఏపీ ఆధ్వర్యంలో కరాటే ఆర్ట్ నేర్చుకున్న పిల్లలకు బెల్ట్ గ్రేడింగ్ టెస్టు దయాల్నగర్లో నిర్వహించారు. పిల్లలకు బెల్ట్ గ్రేడింగ్లు ప్రదానం చేశారు. కరాటే అనే కళను పిల్లలు శ్రద్ధగా నేర్చుకుని 10 మందికి ఉపయోగపడాలన్నారు. కలర్ బెల్ట్స్ ఎల్లో బెల్ట్, గ్రీన్ బెల్ట్, ఆరెంజ్ బెల్ట్ వరకు, బ్రౌన్ బెల్ట్ వరకు మనం బెల్ట్స్ ఇచ్చామండి. ఈరోజు ఈ కార్యక్రమం మన గ్రామ పెద్దలతో మన వంశీరెడ్డి గారు ఈరోజు రాలేదు. వంశీరెడ్డి గారి చేతుల మీద మన ఈ సర్టిఫికెట్స్ బెల్ట్ గ్రేడింగ్ జరిగిందండి. క్యాంపులో ఎవరైనా రావాలంటే రావచ్చుకోండి. ఫీజు మాత్రం డిమాండ్ లేదండి. 3 రేపు కిందట నెలలో జరిగిన ఆదివారం నాడు చూడండి, మన హైదరాబాద్లో ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగ గన్ పట్టుకొని ప్రవేశించాడు. కానీ ఆ అమ్మాయి కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ అమ్మగారు కూడా కరాటే నేర్చుకుంది. దానివల్ల అబ్బాయిని కొట్టి పైకి తీసుకొచ్చారు. అంటే ఈ రోజుల్లో ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి మార్షల్ ఆర్ట్స్ కావాలండి. అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఎవరినో కొట్టేస్తామని కాదండి, మన ఆరోగ్యం గురించి, మన హెల్త్ గురించి. ముస్లింల రిజర్వేషన్లపై వివాదాలు వద్దని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఏ రెహమాన్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ముస్లింలకు అమలవుతున్న 4% రిజర్వేషన్లు మతపరమైంది కాదన్నారు. మతం వ్యక్తిగతమని, ముస్లింలోని కొన్ని వర్గాలకు ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. భారతీయ ముస్లింలుగా ఈ దేశాన్ని ఎంతో ప్రేమిస్తామని, కొంతమంది దేశభక్తులుగా నటిస్తున్నారని విమర్శించారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. బీజేపీకి కూడా వ్యతిరేకం కాదని, ముస్లింలకు అన్యాయం చేసే నాయకత్వానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలందరినీ వాళ్ళ అవసరాలను తీర్చి వాళ్ళను కూడా ఈ జన స్రవంతిలో వాళ్ళను కూడా తోడు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు లేదా చూడరు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో ఉందంటే, ఎవరో ఏదో తప్పుడు పనులు చేస్తే మొత్తం అది మతానికి అంటగట్టడం కూడా చాలా దుర్మార్గం. దాన్ని రాజకీయంగా ఎంతకాలం రాజకీయంగా ఉపయోగించుకొని పబ్బం కట్టుకుంటారు. కాబట్టి మేము భారతీయులం, స్వతంత్ర సమరంలో వేలాది మంది అసూలు బాశారు, వందలాది మంది నాయకత్వం వహించారు. అటువంటి ముస్లింలను కూడా మీరు తోడు తీసుకొని ముందుకు వెళ్ళమనే మేము అడుగుతున్నాం తప్పించి మాకు ఎటువంటి విద్వేషం ఏ పార్టీ మీద లేదు. సరే, ఈరోజు వచ్చేటప్పటికి ఇదే నాయకత్వం దేశం దాటి బయటికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్
ఈ అరబ్ కంట్రీస్లో ఉన్న రాజులు నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆలింగనం చేసుకొని వాళ్ళ దగ్గర అత్యున్నత పురస్కారాలు తీసుకొని వస్తారు. భారతీయ గడ్డ మీదకి రాగానే అదే సంతతి అదే మతానికి చెందిన ముస్లింలని, మీ సోదరుల్ని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు, ఎందుకు శత్రుత్వంగా చూస్తూ ఉన్నారనేది భారత ముస్లింల ఆవేదన. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, మనందరి నాయకుడు అరబ్ కంట్రీలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, అక్కడ వాళ్ళతో ఎలా ఆలింగనం చేసుకుంటారు, అదే ఆలింగనం మమ్మల్ని ఎందుకు చేసుకోరు అనేది భారతదేశ ముస్లింలు అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ దేశ నాయకుల మీద ఉంది. నేను చాలా చిన్నవాడిని అయి ఉండొచ్చు, కానీ నేను కూడా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా, ఒక లౌకికవాదిగా, ఒక మత సామరస్యాన్ని కాపాడే నాయకుడిగా, ఒక మత ఛాందసవాదిని కాదని కూడా చెప్తూ ఇటువంటి బాధలు ఈ దేశంలో ఉన్న భారతీయులకు ఎవరికి పింఛన్ లబ్ధిదారులకు మే 1వ తేదీన ఇంటి వద్దనే పింఛన్లు ఇచ్చేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గోపాలపట్నం తన క్యాంప్ కార్యాలయం ఎదుట కూటమి నాయకులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు. గత నెల సకాలంలో పింఛన్లు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితిని రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ తెగ హడావిడి చేసిందని విమర్శించారు. ఉన్న యంత్రాంగంతో 1వ తేదీనే ఇంటి వద్దే పింఛన్ ఇవ్వాలని, దీనిపై ఈసీని కూడా కోరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 31నే పెన్షన్కి సంబంధించినటువంటి నిధులు అందుబాటులో ఉంచకుండా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, సచివాలయ సిబ్బంది కానీ ఇతరత్ర స్టాఫ్ని పెన్షన్కి ఇంటి వద్దే పంచేటువంటి కార్యక్రమానికి పూనుకుంటే రోజుకి 20 నుంచి 30 మంది, 140 మంది సిబ్బంది ఉన్నారు. నిజంగా ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే అది చాలా సాధ్యమైనటువంటి పని. కానీ ఇది ప్రతిపక్షాలపైన నెట్టేయాలని చెప్పి పాపం వృద్ధుల్ని ఇబ్బంది పెడుతూ ఆ ఎండలో వారిని అందరినీ కూడా వారిని నిలిచి 2-3 రోజులు వాళ్ళకి ఇబ్బందులు పెట్టి 1వ తారీఖు ఇవ్వలేదు, 2వ తారీఖు ఇవ్వలేదు, 3వ తారీఖు వరకు ఆపి పెన్షన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వారి సహనాన్ని పరీక్షించడం కానివ్వండి, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పెట్టే పరిస్థితి చూసాం. కాబట్టి అది మరలా కాకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా చొరవ చూపాలి, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలి. మే 1వ తారీఖునే ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చేటువంటి ఒక ఏ రకమైనటువంటి యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి మా అందరి తరపున ఈరోజు ఎన్డీఏ. విశాఖ ఉక్కు ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే అమృతరావు 35వ వర్ధంతి గాజువాక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. టీఎన్టీఈసీ రాష్ట్ర అధ్యక్షుడు విల్లా రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, కూటమి నాయకులు హాజరై అమృతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విశాఖ ఉక్కు కోసం గొంతెత్తిన నాయకుడు అమృతరావు అని అన్నారు. పొట్టి శ్రీరాములు కంటే ముందే ఆంధ్ర రాష్ట్ర కోసం గలమెత్తిన అమృతమూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు లెనిన్ బాబు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పూర్తి చేసిన టి అమృతరావు గారు 35వ వర్ధంతి సందర్భంగా గాజువాక పార్టీ ఆఫీసులో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఘన నివాళులు అర్పిస్తూ వారికి జోహార్లు తెలియజేస్తూ మరి ఈరోజు వారు త్యాగ ఫలంగా ఈరోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. అలాగే వీరితో పాటు సుమారు 32 మంది ప్రాణత్యాగాలు చేశారు, చేసి ఈ ప్లాంట్ సాధించడం జరిగింది. అందుకే మా ప్రధానమైన ఎజెండా, ఈరోజు మేము ఎలక్షన్కి వెళ్తున్నాం, మా ప్రధానమైన ఎజెండా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం, పబ్లిక్ సెక్టార్లో కొనసాగింపు కోసం మా యొక్క ప్రధానమైన అంశంగా ఈరోజు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో కూడా దీన్ని పరిరక్షించేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కేంద్రంలో అప్పుడు బీజేపీ ఉన్నటువంటి పరిస్థితులు ఉంది. ఈరోజు మేము మళ్ళీ తెలియజేస్తున్నాం, మళ్ళీ ఈ ప్లాన్ని పరిరక్షించి గతంలో ఏ విధంగా అయితే ఆర్థిక సహకారం అందించి లాభాల బాటలో తేవడం జరిగిందో అదే విధంగా మేము తీసుకొస్తామని చెప్పి
మేము తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఇక్కడ కేవలం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలంటే ఒక్క కార్మికులకి, నిర్వాసితులకి, అలాగే రాజకీయ నాయకులకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆ బాధ్యత ఉందన్న విషయం మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్లాంట్ ఉండడం వల్ల ఈ గాజువాక పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంది. సుమారు ఆ ప్లాంట్ ఎంప్లాయీస్ తెచ్చేటువంటి జీతాలు ద్వారా ఈ మార్కెట్లోకి డబ్బులు రావడం, ఇందులో ప్రత్యక్షంగా ఎంప్లాయీస్, నిర్వాసితులు ఉంటే పరోక్షంగా ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ నడుస్తుంది. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అమిత్ రావు గారి యొక్క త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాంట్ పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరి పైన కూడా బాధ్యత ఉందనే సంగతి గమనించాలని చెప్పి తెలియజేస్తూ, మరి మరొక మారు అమిత్ రావు గారు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేస్తున్నాం. అర్పిస్తూ వాళ్ళు మంత్రి గారు కామెంట్స్ ఏంటంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము ప్లాంట్ పరిరక్షిస్తామని. మరి 5 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టుగా? 5 సంవత్సరాల నుంచి ఒకరోజు కూడా టెంట్ గుర్తు రాలేదా? ఒకరోజు కూడా మీ ముఖ్యమంత్రి తేడాని తెలీదా? మళ్ళీ ఎందుకు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు? చర్చ అసలు మీరు ముఖ్యమంత్రితో మాట్లాడేంత ధైర్యం ఉందా మీకు? ఒకసారి చెప్పండి. అసలు మీకు ఎవరిచ్చారు హక్కు గంగవరం పోర్టులో అదానికి స్టేట్ గవర్నమెంట్ స్టేక్ అమ్మడానికి? ఈరోజు ఏదో మీరు మాట్లాడి ఎలక్షన్ కోసం మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పొచ్చేమో, కానీ ఇక్కడ కార్మిక వర్గం, ప్రజలు, నిర్వాసితులు ఎవరు కూడా వైసీపీ పార్టీని, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారిని నమ్మే పరిస్థితి లేదు. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తే ఇప్పటికే హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్. సాధారణ పింఛన్లు 2 విడతల్లో 3,500 పెంచుతామని వెల్లడి. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు జగన్. నెల్లూరు ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం. పిఠాపురంలో బాబాయ్ పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఉత్తర నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. జగన్ను మరోసారి సీఎం చేయాలని విజ్ఞప్తి. మెడిటెక్ జోన్లోని ఇండియా ఎక్స్పో సిటీలో విజయవంతంగా ఏలియన్స్ మీట్. హెచ్ఆర్, అడ్మిన్ల మధ్య సమన్వయంతోనే సంస్థల ప్రగతి సాధ్యమన్న వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.